కొలతం దిలీప్ అరెస్టు జైనూర్ ఉదంతంపై వివాదాస్పద పోస్టు చేశారన్న ఆరోపణ. తన దాకా వస్తే తెలియదని, అంటే మేము గడ్డ మీద ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం చేసినా నడుస్తుంది అనుకున్నటువంటి వాళ్ళు ఇది ఆలోచించాలి. కొలతం దిలీప్ను అరెస్ట్ చేయడాన్ని నేనేం సమర్థించట్లేదు. అరెస్ట్ల వల్ల వచ్చేది ఏం లేదు. జైనూరులో జరిగినటువంటి సంఘటన మీద అసలు ప్రజలే మావోయిస్టులకు మద్దతుగా ర్యాలీ చేస్తేనే పట్టించుకొని పోలీసు వాళ్ళు ఒక మహిళ పైన, ఒక ఆదివాసీ మహిళ పైన అత్యాచారం జరిగితే దానిపైన స్పందిస్తేనేమో అరెస్టులు చేస్తారా? కొలతం దిలీప్ అరెస్ట్ ఎందుకు చేసిరు? మరి వీళ్ళు కొలతం దిలీప్ అండ్ బ్యాచ్, టిఆర్ఎస్ బ్యాచ్ కూడా ఆలోచన చేయాలి. ఇదే మీరంతా అధికారం వెలగబెడుతున్నప్పుడు, మీరు గద్దె మీద కూర్చున్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీది మొత్తం పెత్తనం చెలాయిస్తున్నప్పుడు, ఇదే భయంసాలో అల్లర్లు జరిగినప్పుడు, భయంసాలో జరిగినటువంటి సంఘటనను ఒక జర్నలిస్ట్ 15 సంవత్సరాల పాటు జర్నలిజం ఫీల్డ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ భయంసాలో ఉన్నటువంటి బాధితుల వీడియోలు తీసుకొచ్చినందుకు కేసులు పెట్టినటువంటి చరిత్ర ఇదే కొలతం దిలీప్ బ్యాచ్ దా కాదా? ఇదే టిఆర్ఎస్ బ్యాచ్ దా కాదా? అదే కేటీఆర్ బ్యాచ్ దా కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు జర్నలిస్ట్ సిద్ధు మీద కేసు పెట్టింది ఇదే కొలతం దిలీప్ అండ్ కో కాదా? సో కర్మ సిద్ధాంతం, నిన్న మీరు అధికారంలో ఉన్నారని ఇష్టం ఉన్నట్టుగా ఎక్స్లకు పోయారు కదా, ఇవాళ మీరు అదే పని చేస్తున్నారంటే మీరు అధికారంలో ఉంటే ఒక రకంగా, మీరు ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకంగా వ్యవహరిస్తారా? అదే మాట మీరు ఆ రోజు భయంసాలో కూడా స్పందించి ఉంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పేవాళ్ళం. కానీ ఆ రోజు మీరు ఒక రకంగా స్పందించి ఈ రోజు ఇంకొక రకంగా స్పందించడం అంటే మీరు మీ అవసరాలకు వాడుకున్నట్టే కదా. కానీ భయంసాలోనో, జైనూరులోనో, లేకపోతే ఇంతకుముందు ఉట్నూరులోనో జరిగినటువంటి అన్ని సంఘటనలు ఒకే విధంగా చూసేటువంటి వాళ్ళను మాత్రం మీరు ఇష్టం ఉన్నట్టుగా వ్యవహారం చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు తల పొగరుతోటి, కండ్లు నెత్తికెక్కి ఎచ్చులతోటి బిహేవ్ చేశారు. ఇవాళ మీ అధికారం కోల్పోగానే మీకు జరిగినటువంటి శాస్తి ఇది. నేను దీన్ని సమర్థించట్లేదు. ఎందుకంటే జైనూరులో జరిగినటువంటి సంఘటనలో తెలంగాణలో ఉండేటువంటి ప్రతి మహిళకు, ప్రతి వ్యక్తికి మాట్లాడేటువంటి స్వేచ్ఛ హక్కు కూడా ఉన్నాయి. దాన్ని ఏదో మతాల చిచ్చు పెడుతున్నారు, కావాలని వర్గాల చిచ్చు పెడుతున్నారు. అది కావాలని కాన్స్పరసీ తోటి, కుట్రతోటి అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల మీద కుట్రపూరితంగా జరుగుతున్నటువంటివే. దాని వెనుక విదేశీ శక్తుల యొక్క భావజాలం పనిచేస్తుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి మనం. ఈ దేశం మీద జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా వాళ్ళు చేసినటువంటిదే. ఏదో అనాలోచితంగా జరిగినటువంటి చర్య కానే కాదు, దాని వెనక చాలా పెద్ద కుట్ర ఉన్నది. అది దేశం మీద జరుగుతున్నటువంటి కుట్రలో కూడా ఒక భాగంగా మనం చూడాలి. ఇది రెండు విషయాలను, ఈ విషయంలో గొంతు నొక్కడమే ప్రజాపాలన. మీరు అదే పని చేసిర్రు, వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఒక విషయంలో ఒకే విధానం ఉండాలి, కానీ ఒకే విషయంలో ద్వంద్వ విధానాలు ప్రకటించొద్దు, ద్వంద్వ విధానాలు పాటించవద్దు అనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇదే గత సర్కారు మీరు ఆ రోజు భయంసాల జరిగినప్పుడు కూడా, భయంసాలో అల్లర్లు జరిగితే బాధితుల మీద కేసులు పెట్టి నెలల తరబడి శిక్షలు వేసింది మీరా కాదా? ప్రపంచమంతా తెలుసు, భయంసాల తెలుసు. అందుకే ఆడ టిఆర్ఎస్ ఓడిపోయింది ముతోల్ నియోజకవర్గంలో. ఆ కోపంతో ఓడిపోయింది. మళ్ళీ అదే భయంసాలకు పోయి మీరు మాట్లాడినటువంటి మాటలను కేటీఆర్ గారు గుర్తు చేసుకోవాలి. ఎస్, ప్రజలంతా కూడా గమనించాలి. భయంసాలో సంక్రాంతి నాడు జరిగినటువంటి అంశం పైన కేటీఆర్ ముక్కు నేలకు రాసేసి మళ్ళీ ఈ బ్యాచ్ అంతా కూడా క్షమాపణ చెప్పాలి కదా. క్షమాపణ చెప్పే వాళ్ళు మాట్లాడాలి మీరు. లేకపోతే మీ విధానాలు ఏంటి? ప్రతిదీ ద్వంద్వ విధానాలు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోతే ఇంకో రకంగా మాట్లాడడం అనేటువంటిది ద్వంద్వ విధానాల కిందకే వస్తుంది. ఈ అంశం పైన స్పష్టంగా మీరు చెప్పాలి, మీరు చేయాలి. ఏం చేశారు ఏంటి అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.